ఇస్రో వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు మాజీ చీఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అక్కడ స్ట్రాటజిక్ మిషన్లు అయినటువంటి గగన్యాన్ అనేటటువంటిది ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాని మీదన కీలకమైన సమస్యలు ఎదురవుతున్నాయి. హెచ్ఆర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇది మాజీ ఇస్రో చీఫ్ మాధవన్ నాయర్ చెప్పుకొస్తున్నటువంటి. ఇస్రో ప్రపంచ స్థాయి రాకెట్లు తయారు చేస్తుంది. శాటిలైట్ టెక్నాలజీ అనేటటువంటిది అద్భుతంగా తయారు చేసుకొస్తుంది. 5 దశాబ్దాలలో సైంటిఫిక్ అటానమీ సాధించగలిగింది. బట్ ఇప్పుడు అది కాస్త వీకెన్ అవుతోంది బికాజ్ ఆఫ్ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు వలన జరుగుతోంది. వాళ్ళకి ఈ కృషి అర్థం కావట్లేదు. సహజ సిద్ధమైనటువంటి ధోరణే వాళ్ళు అవలంబిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఢిల్లీ అర్జెంటుగా జోక్యం చేసుకోవాలి మోడీ సర్కార్, లేకపోతే ఇస్రో దెబ్బతింటుంది. ఇస్రోకి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. పవర్ వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. స్పేస్ కమిషన్ చేతుల్లోనే ఉండాలి. పెర్ఫార్మెన్స్ అనేటటువంటి ఆధారంగా రివార్డు ఉండాలి తప్పించి ఓవరాల్గా ఈ మధ్యవర్తులుగా పనిచేసేటటువంటి అధికారులను కంట్రోల్లో పెట్టాలని అడుగుతున్నారు. ప్రతి ప్రొడక్ట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అట్లాగే రాజకీయాలకి ఎక్స్పైరీ డేట్లు ఉండవు. కానీ కొన్ని పార్టీలు నిదానంగా కనుమరుగవుతుంటాయి. ఇప్పుడు దేశంలో అలా కొన్ని ప్రాంతీయ పార్టీల పరిస్థితి అయింది. బిజు జనతాదళ పరిస్థితి అట్లాగే అయింది. అట్లాగే నవీన్ పట్నాయక్ పార్టీ పరిస్థితి అయింది. ఇందులో ఇప్పుడు లీడర్స్ పక్కకి వెళ్ళిపోయాక వాట్ నెక్స్ట్ అనే స్టేజ్ వచ్చింది. కమ్యూనిస్టుల పరిస్థితి అట్లాగే అయింది. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషనే మమతా బెనర్జీ పార్టీకి రాబోతుంది. అభిషేక్ బెనర్జీని ముందు పెట్టి నడిపినటువంటి కథ విఫలమై తాజాగా పెను సంక్షోభమే ఎదుర్కొంది మమతా బెనర్జీ ప్రభుత్వం. దిగిపోయింది 15 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఆ మమతా బెనర్జీ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి సపోర్టుగా ర్యాలీ అని పెద్ద ఎత్తున పిలిపిస్తే 47 మంది వచ్చారు. కేవలం 47 మంది అంటే 50 మంది కూడా రాలేదు. బైక్ ర్యాలీ అంటే కూడా రాల. క్రమంగా ఆమె పిలుపుకి స్పందన కరువైంది. మొన్న తన ఇంటెదుటే యాజిటేషన్కి పిలిపించింది. ఆ రోజున 32 మంది వచ్చారు. ఇప్పుడు 47 మంది వచ్చారు. అబ్బా 32 నుంచి 47 15 మంది ఎక్స్ట్రా వచ్చారని సంతోషపడాలా? ఒకప్పుడు లక్షల మందికి నాయకురాలుగా శరవేగంగా స్పందించేటటువంటి మనిషి పరిస్థితి ఇక్కడికి దిగజారిపోయిందని బాధపడాలా అన్నది ఇప్పుడు ఆ పార్టీ ఆలోచించుకుంటోంది. ఇరాన్లో ఏదైతే ఆ మధ్యన హిజాబ్ బురకా వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. పర్షియన్సు, బైజెంటైన్కి సంబంధించిన వాళ్ళు, కుర్దులు మాకెందుకు ఈ మతము, మేము ఈ మతం వాళ్ళం కాదు, మా చేత బలవంతంగా ముస్లిం మతాన్ని అవలంబింపజేస్తున్నారు, వాళ్ళ వస్త్రధారణలు మా చేత చేపిస్తున్నారు, మాకొద్దు అంటూ ఆడపిల్లలు ఎదురు తిరిగి బురకాలు రోడ్ల మీదనే అందరి మీడియా ఎదురుగుండా ఇప్పి అవతల పడేసినటువంటి వాళ్ళు, హిజాబులు ఇసిరేసినటువంటి వాళ్ళు, ఈ మొత్తం వ్యవహారానికి కీలకమైనటువంటిది జనవరిలో జరిగినటువంటి ప్రొటెస్ట్. ఒక ఆడపిల్ల అక్కడ వేదిక మీదకెక్కి అలా ఫస్ట్ తన హిజాబు తన బురక తీసి విసిరేసి అందరం స్పందిద్దాం అని చెప్పడంతో దేశవ్యాప్తంగా ఆ పని జరిగింది. ఇప్పుడు ఆ మొదటి అమ్మాయి ఎవరైతే ఉందో ఈ వ్యవహారానికి కీలకమైనటువంటి అమ్మాయి, ఆ అమ్మాయికి ఉరిశిక్ష విధించింది వాళ్ళ ఇస్లామిక్ కోర్టు. బహిరంగ ఉరిశిక్ష అమలు చేయమంది. ఇప్పుడు అక్కడైతే ఏ లెఫ్టిస్ట్ మీడియా లేదు కాబట్టి ఏమీ ఉండదు. ఇప్పటికే కొన్ని వందల మందిని కాల్చి చంపారు, కొన్ని వందల మంది నోట్లో తుపాకులు పెట్టి చంపారు, కొన్ని వందల మందిని నడి రోడ్డు మీద ఉరివేసి చంపారు. ఇప్పుడు మరొక సంఘటన చోటు చేసుకుంది.